ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ప్రత్యేకంగా విలేజెస్‌లో ఎలాగా అంటే ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్‌కి పరిగెత్తకుండా మన ఇంట్లో ఉన్నయి గానీ, మన పెరట్లో ఉన్న వాటిలిని గానీ వాడుకుని చిన్న చిన్న ఆటిలకి రెమెడీగా వాటిలినే వాడుకుని మీ యొక్క ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలని మనం ఏదైతే ఈ ఆయుర్వేద అనే సనాతన ధర్మంలో ఒక భాగం ఉందో, మన వేదాల్లో అవనివ్వండి, మన సనాతన ధర్మంలో అవనివ్వండి, ఒక పార్టు ఆయుర్వేద. ఈ ఆయుర్వేద గురించి అందరికీ తెలుసుకుని ప్రతి చిన్న విషయానికి మనం క్లినిక్ గానీ, ఇంకో చోటకి పరిగెత్తకుండా అలవాటైపోయామండి. ఎలా అంటే మనం సైకలాజికల్‌గా వాటిలికి ఒక డ్రగ్స్‌కి అనేది ఎలాగైతే అలవాటు పడిపోతారో, ఎడిక్ట్ అయిపోతారో, అలా మనం అలోపతికి ఎడిక్ట్ అయిపోయాం. మోడర్న్ మెడిసిన్‌కి ఎడిక్ట్ అయిపోయామండి. ఎడిక్ట్ అయిపోయి ఏది చిన్న ప్రాబ్లమ్ వచ్చినా టక్‌మని వెళ్ళటం, బిళ్ళ మింగేయటం. అలా కాదు. ప్రాబ్లమ్ నిజంగా తగ్గనప్పుడు మింగండి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి పరిగెత్తొద్దండి. పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఆ రెసిస్టెన్స్‌ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక నొప్పిని గానీ, ఒక ఇబ్బందిని గానీ 1, 2 రోజులు భరిస్తే మన బాడీలో ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజమే ఆ నొప్పిని, ఆ ఇబ్బందిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుందండి. ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా. ఎందుకు అంటే కరోనా వచ్చి వెళ్ళింది. చాలా ఇబ్బందులు పడ్డాం. ఎంతోమంది కావాల్సిన వాళ్ళని కోల్పోయారు. అదేవిధంగా బ్రతికినా కూడా వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము ఇలాంటివి రావడం. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక చిన్న పల్లెటూరులోకి వెళ్ళినా కూడా ఒక 10, 20 మంది ఉంటున్నారు. ఇదివరకు ఆ ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే కరోనా వచ్చి వెళ్ళిందో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోయినాయండి. ఫీవర్ వస్తుంది కొంతమందికి ఇప్పుడు. ఒక వైరల్ ఫీవర్ అంటున్నారు. 104 వస్తే ఇదివరకు చాలా భయపడేవాళ్ళం. అటువంటిది 104 ఫీవరు 3-4 రోజులు ఉండిపోతుంది. ఉండిపోయి అది తగ్గిన తర్వాత ఏమవుతుంది, ఒళ్ళంతా దద్దుర్లు రావడం, చేతులు గుత్తుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, అలాగే యాంకిల్స్ దగ్గర నొప్పులు, చీలమండల దగ్గర ఉబ్బిపోవటం, వాసిపోవటం, నడవలేకపోవడం. స్టెరాయిడ్స్ వాడినా తగ్గట్లేదండి. ఎందుకు తగ్గట్లేదంటే యాక్చువల్గా ఏంటంటే మనం అయితే రకరకాల కరోనా టైంలో వచ్చిన బ్యాక్టీరియాలు ఉన్నాయో అవన్నీ మ్యూటేషన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు స్టార్ట్ అయినాయని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడు ఇటువంటి ఫీవర్స్ లేవు. ఫీవర్ తగ్గాక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు మళ్ళీ హాస్పిటల్కి జాయిన్ అవ్వడం, కీళ్ళ నొప్పులు తగ్గకపోవడం, ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఇదివరకు ఎప్పుడు మనం చూడలేదు. నేను చూడలేదు నాకు తెలిసినంతవరకు. అంచేత ఇది మళ్ళీ ఒక కొత్త రకం అయిన వైరస్లు కానీ ఇంకోటి కానీ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక వైరస్ వస్తుంది అంటున్నారు. చాలా చోట్ల స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక 4-5 డేస్ నుంచి అయితే పెద్దగా న్యూస్ రావట్లేదు కానీ అంత క్రితం అయితే ఇండియాకి వచ్చింది, బెంగళూరు వచ్చింది, కేరళ వచ్చిందని చెప్పారు. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా మన పాపులేషన్ తోటి యావరేజ్గా లెక్క చూస్తే కనుక ప్రపంచంలో అతి తక్కువ కేసులు మన దేశంలోనేనండి. అతి తక్కువ మంది చనిపోవడం కూడా మన దేశంలోనే. కానీ కొంతమంది ఈ క్యాల్కులేషన్ చేయకుండా 6 కోట్ల ఉన్న దేశంలో ఒక 2 లక్షలు చచ్చిపోయారు. భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. 30 లక్షలు చచ్చిపోయారు, 5 లక్షలు చచ్చిపోయారు, 15 లక్షలు చచ్చిపోయారు. ఇలా ఏయో పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పారు. 6 కోట్లలో 2.5 లక్షలు, 3 లక్షలు చచ్చిపోతే 6 లక్షలు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే 140 కోట్లలో ఎంతమంది చచ్చిపోవాలండి? 25 రెట్లు అంటే 1 కోటి పైన చచ్చిపోవాలన్నమాట. అప్పుడు మనం నెంబర్ 1. అంతే తప్ప 20 లక్షలు, 25 లక్షలు చచ్చిపోతే మనం నెంబర్ 1లోకి వెళ్ళిపోయాం ప్రపంచంలో చచ్చిపోవడంలో అని రాయడం, చెప్పడం లేతే అది చాలా తప్పండి. అది మనది 140 కోట్ల పాపులేషన్ ఉన్న దేశం మనది. వాళ్ళేమో 3 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఇలా ఉన్నవాళ్ళు. మనం నెంబర్ 1 స్థానానికి రావడం ఏంటి అసలు? ఎంత మూర్ఖత్వం అది. అటువంటి మళ్ళీ డిసీజ్ కానీ అటువంటి వైరస్ కానీ మళ్ళీ వస్తుంది. ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది. చైనాలో చాలా ఎక్కువ ఉంది. చాలామంది చనిపోతున్నారు అని మనకి అనేక వీడియోల్లో చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్లో. దాని నుంచి కాపాడుకోవాలంటే పూర్వం ఎలా అయితే మనం చాలామంది కషాయాలు తాగి, ఎక్సర్సైజ్ మొదలుపెట్టి, ఎండలో తిరిగి, అలాగే రకరకాల ఇమ్యూనిటీ పెంచుకునే మందులు వాడుకుని ఇవన్నీ చేశారు. అదేవిధంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం చేసుకుంటే అండి
అది వచ్చే టైంకి మన ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి, అది ఏమీ చేయలేదు. సపోజ్ లాస్ట్ టైం కరోనాలో కూడా ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరంటే ఫ్యాటీ బాడీస్, బాగా ఒబెసిటీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎప్పుడు ఏసీలో ఉండేవాళ్ళు, ఎప్పుడు కష్టపడిన వాళ్ళు, సుఖపడేవాళ్ళు, ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ, ప్రాణాయామం కానీ, యోగా కానీ ఏమీ చేయకుండా ఐడియల్గా కూర్చునేవాళ్ళు. ఇవన్నీ కలిసి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టిందండి. ఎండలో తిరిగి పనిలో చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకునే రైతులు కానీ, బయట కష్టపడి పనిచేసే కార్మికులకు కానీ, వీళ్ళెవరికి కూడా చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా అంటే చాలా, బహుశా 0.1, 0.01 ఇలా ఉంటుంది వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే. మిగిలిన వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే 5, 6, 10 కూడా ఉందేమో. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వచ్చి తగ్గిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చినా కానీ రికవరీ వచ్చేసింది వాళ్ళకి. చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు. ఎవరైతే ఎటువంటి ఎక్సర్సైజు లేకుండా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం, ఫ్యాటీ బాడీ ఉండటం, అంత క్రితం రకరకాల ప్రాబ్లమ్స్ ఉండటం, అటువంటి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చూపించిందండి లాస్ట్ టైం. అందుకే ఏం చేయాలంటే మనం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకుని మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచడానికి చక్కని ఆయుర్వేదంలో లేహ్యాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు అందరూ కూడా మొన్న ఎప్పుడైతే కరోనా వచ్చి వెళ్ళిందో అశ్వగంధ అని, శిలాజిత్తు అని రకరకాలుగా వాడుతున్నారనమాట. అటువంటి లేహ్యాలు, అద్భుతమైన లేహ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కలిపినాయి, అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అనేక వందల మంది లాస్ట్ టైం పట్టుకెళ్ళారు మన దగ్గర, తర్వాత కూడా పట్టుకెళ్తున్నారు. అదేవిధంగా అశ్వగంధ, శిలాజిత్తు కలిపిన ట్యాబ్లెట్స్ కానీ, లేహ్యాలు కానీ బయట దొరికినా కూడా మీరు తప్పనిసరిగా వాడుకోండి. జాగ్రత్తగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తగ్గించుకుని వ్యాయామం, ఎండలో తిరగటం అనేది మొదలుపెట్టాలి అందరూ. మొదలుపెట్టి ఆహారం టైంకి తీసుకుని, బలమైన ఆహారం తీసుకుంటే ఈ వైరస్ కూడా ఆల్మోస్ట్ కరోనాకు సంబంధించిన లాంటిదే. ఇది కూడా లంగ్స్ మీదే ప్రాబ్లము, లంగ్స్ మీదే ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ మీదే ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. అందుచేత ఈ వైరస్ను కూడా దీని నుంచి కూడా మనం చక్కగా బయటపడి, మనం ఏమి ఇబ్బందులు లేకుండా, మన పనులు ఆగకుండా ఉండాలి అంటే అందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి. గవర్నమెంట్ ఏదో వస్తుంది, చేసేస్తుందని మనం ఎదురు చూడకూడదండి. మన జాగ్రత్త మనం ముందర తీసుకుంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మనకి ఏం అలవాటు అయిపోయిందంటే ఏదొచ్చినా ప్రభుత్వమే చేయాలి. ఊరికే బిల్లులు, మందులు ఇవ్వాలి, ఊరికే హాస్పిటల్ తెరవాలి, వేలాది మందికి అప్పటికప్పుడు బెడ్స్ అరేంజ్ చేయాలి, ఆక్సిజన్ సిలిండర్లు అరేంజ్ చేయాలి, దానికి సంబంధించిన మందులు ఇవ్వాలి, వ్యాక్సిన్లు ఇవ్వాలి, అన్నీ ఇస్తారు, ప్రభుత్వం చేస్తుంది. టైం పడుతుంది కదా, అప్పటికప్పుడు అయిపోయే పని కాదు కదండి అది. మనం ఏం చేయాలి, దానికి ముందరే ప్రిపేర్ అయ్యుండి ప్రభుత్వం ఎంత చేస్తుందని వెయిట్ చేస్తా కూర్చోకుండా, అలాగే కొత్త మందులు వస్తాయని వెయిట్ చేయకుండా కూర్చుంటా మన పూర్వం అయితే అలవాట్లు ఉన్నాయో, వెల్లుల్లిపాయ లాంటివి, పసుపు లాంటివి, లేకపోతే కరక్కాయ లాంటివి, అశ్వగంధ, దూలగొండి, శతావరి, శిలాజిత్తు, అలాగే అనేక రకాల కషాయాలు, సొంటి, పిప్పలి, మిరియాల కషాయం, మద్దిపట్ట, లేకపోతే సొంటి కషాయం, లేకపోతే మద్దాకుల కషాయం, మామిడాకు, జామాకు, అది ఇదేం లేదు, అందరూ అన్ని రకాలు వాడారు. తప్పనిసరిగా వాడుకోవచ్చండి ఎప్పుడైనా. కానీ ఏదైనా కంటిన్యూగా వాడడం అనేది ప్రమాదం అనమాట. మధ్య మధ్యన గ్యాప్ ఇస్తూ ఉండాలి. ఇస్తే ఏమవుతుందంటే మన శరీరంలో అద్భుతమైన మెకానిజం ఉంటుందని చెప్పాను కదండి అనేక వీడియోల్లో మీకు. ఆ మెకానిజం వల్ల ఏమవుతుందంటే మన న్యాచురల్గానే ఇమ్యూనిటీ సెల్స్ని బాడీ పుట్టించుకుని శక్తివంతంగా తయారవుతుంది అనమాట, గ్యాప్ ఇవ్వడం వల్ల. కంటిన్యూగా ఏదైనా మందు సపోర్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, తను వర్క్ చేసి దాన్ని కొంత తగ్గిస్తుంది అనమాట. అది ప్రమాదకరం. ఎప్పుడు కూడా బాడీకి ఛాన్స్ ఇవ్వాలి. పూర్వకాలం ఫీవర్ వచ్చిందనుకోండి, 1-2 లంకనాలు చేయించిన తర్వాతే మందులు వాడమనివారు, వచ్చిన జ్వరం యొక్క రకాన్ని బట్టి. అందుచేత మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు ఇమ్యూనిటీని పెంచుకుంటా ఈ యొక్క కొత్తగా వచ్చి వైరస్ నుంచి కానీ, డిసీజుల నుంచి కానీ బయటపడాలి అంటే న్యాచురల్ మెడిసిన్స్ ఎక్కువ వాడుకోండి, కషాయాలు లాంటివి. ఇమ్యూనిటీ పెంచుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.